రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత నాయకులు ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన 389 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యుల నిండు సభలో ఆమోదం పొంది నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాన్ని జరుపుకున్నారు. సంఘం ప్రతినిధి మరియు రచయిత అయినపిల్లి రాంబాబు మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన మన రాజ్యాంగం దేశాన్ని పటిష్టంగా ఉంచడంలో ఎన్నో రకాలుగా రాజ్యాంగం తన పాత్ర పోషిస్తోందని, ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, అధ్యయనం చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో రాజ్యాంగాన్ని కలిగి ఉండాలని సూచించారు. రాంబాబు గారికి ముందుగా తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ప్రతి చోట జరగాలి కనుక మీ అందరికీ తెలుసు. అవేర్నెస్ బాగా పెరిగింది, సోషల్ మీడియా బాగా పెరిగింది. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటనేది మిత్రులారా, ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాత్రి పగలకుండా అత్యుత్తమమైనటువంటి ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ గారికి, నెహ్రూ గారికి ఈ రోజున అత్యుత్తమైన పరిప్రకారమైన భారత రాజ్యాంగాన్ని సమర్పించేటువంటి రోజు అని రోజు మీ అందరికీ చెప్పండి ఒకసారి. ఈ రోజు నుంచి భారత పౌరులందరికీ స్వాతంత్ర, స్వేచ్ఛ, సమానత్వాలు ఈ రోజు నుంచే అనుభవించాలని మీ అందరికీ 1949 నవంబర్ 26వ తేదీన మరి భారతీయులందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చాయని మరొకసారి తెలియజేస్తూ అసలైన శిశులైన పండగ విజయాన్ని మరొకసారి మరి తెలియజేస్తూ అదేవిధంగా మన భారత ప్రజాస్వామ్య ఉండారు. మన ప్రజాస్వామ్య గత నియస్తి రాజ్యాంగం మన ప్రతి చోట రామచంద్రపురం భారతదేశ అధ్యక్షుడిని ఇవాళ 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కూడా రాజ్యాంగం ఎలా ఏర్పడింది, ఎలా చేసేది అంత విషయాన్ని కూడా అంబేద్కర్ చాలా సవివరంగా వివరించారు. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఏ రాజ్యాంగాన్ని అయితే అంబేద్కర్ రాసి మనకి ఈ దేశానికి మనకి సమర్పించారో ఈ పార్లమెంట్కి, ప్రతి భారతీయుడు కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలన్నింటినీ కూడా అనుభవించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇవాళ దేశంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని మతాలకి, విభిన్న సంస్కృతులకు కూడా ఈ రాజ్యాంగం ఆయన రాయడం జరిగింది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి తీరు పరిణామాలు చూస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసేసి ఇంకొక రాజ్యాంగం తయారు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా వాటిని మన ప్రతి భారతీయుడు కూడా వాటిని అడ్డుకోవాలి. అడ్డుకుని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు అంబేద్కర్ చెప్పిన దాన్ని మనం కూర్చో తప్పకుండా ముందుకు సాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భాగంలో మీరందరూ కూడా ఇవాళ ఇక్కడ సమావేశమై ఈ రాజ్యాంగాన్ని మనందరూ కూడా ఇప్పుడే మన ప్రమాణ పత్రం చదువుకున్నాం. మనం ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ యోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. మరొక గొప్ప విషయం ఏంటంటే పాకిస్తాన్ విడిపోవడానికి డాక్టర్ అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అడిగితే అంబేద్కర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే భారతదేశానికి గొప్ప రాజ్యాంగం రాబోతుంది. రాజ్యాంగంలో ప్రతి పౌరుడు కూడా ఎంతో మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటిది వేళ పాకిస్తాన్ విడిపోయి ముస్లింలు బయటకు వెళ్ళిపోతే ఈ గొప్ప రాజ్యాంగం యొక్క దాని విలువలు కానీ లేదా దాని నుంచి వచ్చే లబ్ధి కానీ ముస్లింలకు దక్కదు. అసలే పాకిస్తాన్ అది డ్రై ల్యాండ్ కాబట్టి అక్కడ తీవ్రవాదం ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడే చెప్పారు. నిజానికి వేళ 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అదే చూస్తున్నాం. అందుకే రాజ్యాంగం అనేటువంటిది ప్రతి పౌరుడు కూడా మనం చదవాల్సినటువంటి గ్రంథం. అది ప్రతి ఒక్కరింట్లోనూ కూడా రాజ్యాంగము ఉండాలి. దాన్ని మనం చదవాలి. రాజ్యాంగ విలువలు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి పౌరుడు కూడా ఈవేళ జీవిస్తున్నాం, అలాగే బ్రతుకుతున్నాం, లేదా మరొకటి చేసుకున్నామంటే అది రాజ్యాంగం సరిగ్గా తప్ప మరొకటి కాదని మీ అందరికీ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి జై గురు తెలియజేస్తున్నాను.